బోధన్లో గత ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్లకు అనుమతి తీసుకున్న 200 మందికి పైగా పేద కుటుంబాలు పెండింగ్లో నిధులు విడుదల కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు వినతిపత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ చాలామంది లబ్ధిదారులకు ఒకటో లేదా రెండో విడత మాత్రమే ఇచ్చి మిగిలిన అనుమతించిన మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదని పేర్కొన్నారు. అధికారుల హామీలను నమ్మి చాలామంది ప్రైవేట్ అప్పులు తీసుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నప్పటికీ పెండింగ్ సొమ్ము రాక అప్పుల్లో కూరుకుపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, ఆలస్యం, ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘనపై చర్యలు తీసుకుని వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను మానవతా దృష్టితో పరిష్కరించకపోతే లబ్ధిదారులు మరింత ఆర్థిక ఒత్తిడిలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. सिक्स है अपने पास में बेनिफिशियरीज का. अब मैं उसके दालों से भी मैं हायर अथॉरिटी को भी लिख रहा हूँ, पूरे कॉपीज भेज रहा हूँ. ये उसका जियो कॉपी है, 2010 का जियो है. तो ये क्या होगा? तो ये आपका इसके अंदर कैसा है वो दो गवर्नमेंट प्लेस पे बनाने का है और बना के अलॉट करने का है, मगर इंडिविजुअल अलॉटमेंट उनके ओन लैंडों के ऊपर कंस्ट्रक्शन करें और हाथों से पैसे दिए. अब उन लोगों का क्या है, 10-10 लाख रुपए जो है ना कर्जा ले लेके घरा बन लिए, और घरा बन लेने के बाद में अब उनको जो है ना वो भी बेनिफिट नहीं आया. तो ये कलेक्टर साहब क्या बोले, एक बार मीटिंग लिए थे ये नागेश्वर रिटायरमेंट होने के पहले, एक बार बोले इंक्वायरी करो, बोले जब से तो कुछ मीटिंग नहीं, कुछ इलेक्शन आ गए. पर न्यूज में भी एक आया था, आंध्र भवन में देखा जब. अब उसके लिए भी हम क्या कर रहे बोले तो ऑल बेनिफिशियरीज को भी हम इन्वर्ट करा के कोर्ट को रिजू होते हैं, कोर्ट को. నేను జునైద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ సీనియర్ లీడర్. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేశాను. ముఖ్య అంశం ఏంటంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 BHK బెనిఫిషరీస్కు ఏదైతే మోసం జరిగిందో 246 బెనిఫిషరీసు బోధన్ మున్సిపల్ అర్బన్ లిమిట్స్లో ఉన్నారు. ఎలిజిబిలిటీ వాళ్ళకు వచ్చింది. అసొంటప్పుడు వాళ్ళందరికీ ఇండ్లు కట్టుకోండి, మీకు 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ తరపున 2 BHK లోన్ శాంక్షన్ అయింది, మీరు ఇల్లు కట్టుకోరని వాళ్ళను ఆశ చూపించి ఇల్లు కట్టడం మొదలుపెట్టించారు. అప్పుడు ఇల్లు కట్టడం మొదలుపెట్టిన తర్వాత 70,000 ఒక ఇన్స్టాల్మెంట్ అని వాళ్ళు ఇంట్లలోకి పిలిపించుకొని 70,000 వాళ్ళ చేతికిచ్చి వాళ్ళకు ఇది మీది కాంట్రాక్ట్ ఒక లెవెల్ అయింది కాబట్టి 70,000 వచ్చినాయి, మీరు కట్టిన కొద్దీ మీకు ఇన్స్టాల్మెంట్ కింద పైసలు వస్తాయని వాళ్ళకి నమ్మించి వాళ్ళకు ఒక మంచి ఆశ పుట్టించారు. అప్పుడు వాళ్ళు బయట 5-5 లక్షల రూపాయలు అప్పు తీసుకొని మిత్తితోని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఆ 10 లక్షల అప్పుతో ఇల్లు కట్టుకున్న తర్వాత ఒకళ్ళకు ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చింది, ఒకళ్ళకు 2 వచ్చినాయి, ఒకళ్ళకు 3 వచ్చినాయి. దానికంటే ఎక్కువ ఎవరికి ఇంతవరకు రాలేదు. మరి ఆ 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్న వాళ్లకు మిత్తిలు పెరిగినాయి. ఇంతవరకు దగ్గర 5 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇంట్లకు ఇంతవరకు వాళ్ళ దగ్గర రాలేదు. అందుకోసమే నేను ఇది నా బాధ్యత కాబట్టి రాబోయే రోజుల్లో మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ బెనిఫిషరీస్కి అన్యాయం జరిగితే వీళ్ళు ఓట్ల ద్వారా అందరికీ సమాధానం చెప్తారు. అందుకోసమే నేను ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారికి కోరడం ఏంటంటే ఆ బెనిఫిషరీని గుర్తించి వాళ్ళకి రావాల్సిన డ్యూ అమౌంట్ చెల్లించాలని, దీనిపై విచారణ వెంటనే పెట్టాలని ఈ అప్లికేషన్ ద్వారా కోరడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే నేను ఆ బెనిఫిషరీస్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక అప్లికేషన్ మున్సిపాలిటీ ఇన్వర్డ్లో ఇవ్వండి. వాళ్ళు తీసుకోకపోని సార్ నాకు ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చింది, నాకు 2 వచ్చినాయి, మిగతా నాకు 5,30,000 రూపాయల లోన్లో ఇంతవరకు నాకు మిగతా పైసలు రాలేవు కాబట్టి నాకు ఆ డబ్బులు ఇప్పించాలని ఒక అప్లికేషన్ రాసి మీ ఆధార్ కార్డు పెట్టి ఎవరి పేరు మీద లోన్ శాంక్షన్ అయిందో ఎప్పుడైందో అది ఆ డీటెయిల్స్ ఇన్వర్డ్లో ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్ రావండి, ఒక ఇన్వర్డ్ తీసుకోండి. ఇవి రాకపోతే చట్టబద్ధంగా మనం కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. ఇలాంటి దౌర్భాగ్యానికి పాల్పడ్డ
ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారో వారిపై అందరూ ఏసీబీ డిపార్ట్మెంట్ వాళ్ళపై చర్యలు తీసుకోవాలా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. తెలంగాణ 2 BHK ఒక్క బెనిఫిషరీ బోధనలో పూర్తిగా ఆయనకి డబ్బులు రాలేదంటే మరి ఎట్లా, ఏం జరిగింది, ఎందుకు ఇట్లా అయింది? ఒక్క ఇల్లు పంచలేదు 2 BHK గత ప్రభుత్వంలో, మరి ఎందుకైంది? ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. దయచేసి బెనిఫిషియర్స్ అందరూ మీరు ఒక ఇన్వర్ట్ ఇవ్వండి, ఆ ఇన్వర్ట్ ఇచ్చి మీరు ఒక ఫోటో కాపీ నాకు పెట్టండి. మీ తరపున హైకోర్టుకి వెళ్ళి నేను పిల్లు కూడా ఫైల్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఆమ్ ఆద్మీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.